నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మన తాజా సభ్యులకు మరియు తెలుగు ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ అందమైన పండగ వాతావరణంలో సంక్రాంతి సంబరాలు సంప్రదాయంగా మరియు అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి మన తాజా కార్యవర్గ సభ్యులు అనేక కార్యక్రమాలు రూపొందించారు. ఈ సంవత్సరం మనము సంక్రాంతి కన్నా ముందుగా ఈ వేడుకలు జరుపుకుంటున్నాము. కావున నేను సంక్రాంతి గురించి 4 మాటలు చెప్దామనుకుంటున్నాను. సంక్రాంతి రోజు సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశికి ప్రవేశిస్తాడు. అందుకే దీనిని మకర సంక్రాంతి అంటారు. ఇదే రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. అంటే సంక్రాంతి రోజు నుండి సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించడం మొదలు పెడతాడు. సంక్రాంతి రోజు సూర్యభగవానుని పూజించి దాన ధర్మాలు చేసిన వ్యక్తి అనేక యాగాలకు సమానమైన ఫలితాలను పొందుతారని మన పూర్వీకులు చెబుతున్నారు. ఈ పండుగను తెలుగు ప్రజలు సాధారణంగా 3 రోజులు జరుపుకుంటారు. మీ అందరికీ తెలిసిందే. భోగి, ఈ తెల్లవారుజామున భోగి మంటలు వేసి పాత వస్తువులను చలిని తరిమికొట్టి నూతన వస్త్రాలను ధరించి వారి జీవితంలోకి కొత్తదనాన్ని ఆహ్వానిస్తారు. అలాగే ముందు రంగురంగు ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలతో అలంకరించి ఇది ప్రకృతి పశువులకు కృతజ్ఞతలు చెప్పే సంప్రదాయం. దీనిని పంటల పండుగని కూడా పిలుస్తుంటారు. రైతులు కష్టించి పండించిన ధాన్యాన్ని ఇంటికి చేరినందుకు సంతోషంతో జరుపుకునే పండుగ ఇది. తమకు వ్యవసాయంలో సహాయం చేసిన పశువులకు కృతజ్ఞతతో కనుమ పండుగ రోజున పశువులను పూజించి వాటికి విశ్రాంతినిస్తాము. ఇది ప్రకృతితో మమేకమై మన జీవితాల్లో సంతోషాన్ని సమృద్ధిని కోరుకునే పండుగ. కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు, గంగిరెద్దులు విన్యాసాలు, హరిదాసులు కీర్తనలు, జంగదేవర దీవెనలు కూడా ఈ పండుగలో భాగంగా మనం చూస్తుంటాం. సంక్రాంతి అంటే నూతన క్రాంతి, అంటే కొత్త మార్పు. చీకటి నుండి వెలుగులోకి, అజ్ఞానం నుండి జ్ఞానంలోకి ప్రయాణించేదే ఇది అసలు అర్థం. ఈ సంక్రాంతి మన జీవితాల్లో కొత్త వెలుగును, ఆనందాన్ని, సంపదను తీసుకురావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా మన తాజా కార్యవర్గ సభ్యులను వేడుక మీదకి ఆహ్వానిస్తున్నాను. ముందుగా నాగేశ్వరరావు సూర్య గారు, ప్రకాష్ జలగం గారు, రాజేష్ పొట్టి గారి, రవి పాలడుగు, సమత తాటిపల్లి, ధనుంజయ ముద్రాతి, మల్లేశ్వరి సత్తిగారు, సాయి విశ్వనాథ. మీ అందరికీ తెలుసండి మా 2025 ఈసీ కమిటీ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ వేడుకను నిర్విఘ్నంగా జరిగేదానికి అండ్ ఆశీర్వదించడానికి మన పండిత్ శ్రీనాథ్జీ గారిని మరియు జిగ్నేష్ కపాడియా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్.